ఓకే. ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఏంటి ఏపీలో? ఏపీలో 39.38% అనుకుంటా ఓటింగ్ వచ్చింది. అంటే 2019లో తెలుగుదేశం పార్టీ ఓటింగ్ కంటే ఎక్కువ ఓటింగ్ వచ్చింది. ఇప్పుడు కాదు, 2019 నాటి ఓటింగ్ అంటే పార్టీ ఇంకా తాడిత పీడిత వర్గాల్లో ముఖ్యంగా ఎస్సీస్లో అలాగే మైనార్టీస్లో ఈ లబ్ధి పొందిన వాళ్ళు కొంతమంది ఉన్నారండి, ఎక్కువ మంది వేశారు. వాళ్ళ కొన్ని ఓట్లు వాళ్ళు పోవచ్చు. కానీ ఇక్కడ అసంతృప్తి ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతానికి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. నిజమండి నేను చెప్పింది. బై అండ్ లార్జ్ ఇవాళ నచ్చని వాళ్ళు ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అర్థమవుతుంది. ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని గమనించి తాను చేసిన కక్షాదింపు వైఖరి, ఎందుకంటే నవరత్నాల్లో చాలా అమలు చేశారు, వెరీ గుడ్ అండి. కొన్ని అమలు చేయలేదు, బ్యాడ్ అనుకుందాం. కానీ కక్షాది మీద పెట్టుకుని డైరెక్షన్ లోపించి తప్పు జరిగింది. ఇవాళ ఆయన హానెస్ట్గా బయటకు వచ్చి నా వల్ల తప్పు జరిగితే సవరించుకుంటాను, లేకపోతే అన్ని ప్రతి వర్గాన్ని టార్గెట్ చేసిన పరిస్థితి అనుకోలేదు, నేను చేయవలసింది చేశాను. లేకపోతే బాత్ టబ్ ఏంటండి, 30 లక్షలు ఏంటి, 15 లక్షలు ఏంటి, కమోడ్స్ ఏంటి, ఏంటిది? అది నాకు అర్థమే అవ్వట్లేదు. ఇది ఋషికొండ ఏదైనా సరే, ఋషికొండది వేరు. నేను మిగతా విషయాలు దీని మీద మాట్లాడుతున్నా. అదో చిన్న కొండ, ఆల్రెడీ హరిత రిసార్ట్స్ ఉంది, దాని మీద మాట్లాడదాం, వేరే సంగతి. అదేదో ఋషులు తపస్సు చేశారంటే ఏ ఋషులు? ఈ అభూత కల్పనలు నేను నమ్మను. ఎన్టీ రామారావు గారు తెలియక, లేదా మిగతా వాళ్ళు తెలియక అక్కడేమో మందు అన్నింటినీ ఎలా చేశారు. అప్పుడు హరిత రిసార్ట్ అదే కొండ మీద ఇంకో 4 ఎకరాలు దానికి భూబ్రహ్మాండం బద్దలైపోయింది. కానీ వాళ్ళు అతి చేశారు. ఇక్కడ ఈయన చేసింది డబుల్ ఎత్తిగా కనపడుతుంది. ఇది నేను చెప్తే ఇద్దరికి నచ్చదు. ఇప్పుడు ఎవరికొకళ్ళు బంద్ చేయాలన్నమాట, వాళ్ళకు వీళ్ళకో. ఈ రాష్ట్రంలో ఎవరికొకళ్ళు బంద్ చేస్తా కూర్చుని విధానాల మీద మాట్లాడాలి. ఇవాళ 2 డైవర్ట్ అయిపోయిన సందర్భాలు. జగన్మోహన్ రెడ్డి గారు కనుక తను చేసిన తప్పుని ఒప్పుకుని మంచి చేశారు, కొన్ని తప్పులు చేశారు, నిజాయితీగా ప్రజల దగ్గరికి వెళ్తే వాళ్ళకి అవకాశం ఉంటుందేమో. కానీ ఇవాళ ప్రజలు తప్పు చేశారు ఇదేంటండి నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ సంతాప యాత్రలకు, ఓదార్పు యాత్రకు బయలుదేరటం. ఫోకస్ చేయాలి, సమస్యల మీద ఫోకస్ ఉంటే ఆయన డెఫినెట్గా మళ్ళీ తిరిగి మోడీ గారి 70 చెప్పలేము. మోడీ గారి అవకాశం పచ్చిగా వాడుకునే అదానీ గారి పార్టీ, అందువల్ల మళ్ళీ ఆయన నిలబడి ఉండొచ్చు. బట్ అదర్వైజ్ ఆయన సస్టైనబిలిటీ కష్టం. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్సీలు కాదు, ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉందండి. మొత్తం ఖాళీ అవుతుందని చెప్పకపోయినా. కానీ ఆయన 2011లో ఆయన అనుకుంటున్నారు, 2011లో ఆయన్ని జైల్లో పెట్టి వచ్చిన ప్రజల సింపతి ఉంది ఆయనకి. 2016లో అయ్యో తక్కువలో ఓడిపోయారనే సింపతి ఉంది, 2% ఓట్ల తేడాతో. ఇవాళ సింపతి లేదు, మైనస్ ఉంది. ఒక్కొక్క కేసు బయటకు వస్తున్నాయి. ఆయన ఖచ్చితంగా నిలబడి అందరినీ కలుపుకెళ్ళే వైఖరి కూడా లేదు, ఏకపక్ష అహంకార వైఖరి. అది సవరించుకుంటే ఆయన నిలబడతారు, లేని పక్షంలో చరిత్రలో వెళ్ళిపోతారు.